అంటే భగవంతుడు కూడా ఊరికే నేను ప్రేమిస్తారా నువ్వు గుడికి వస్తే అనేం కూర్చోడండి. అటువంటి పథకాలు ఉండవండి. 3 సార్లు తిరిగితే ఏదో అయిపోతుంది, దీపం పెడితే ఏమో అది నూనె అయిపోతుంది అంతే, ఇంకేమవుతుంది నూనె అయిపోతుంది. అదేదో అయితే వచ్చేస్తుంది, ఇదైతే ఏదో వచ్చేస్తుంది అనుకుని వెళ్ళి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాడు ఒక అబ్బాయి. ఎందుకంటే మా ఫ్రెండ్ నన్ను లవ్ చేయాలని. ఆంజనేయ స్వామి గుడికి ఆయనకి ఈ గొడవలు లేవు సార్, బ్రహ్మచారి. మనం ఎవరినో ప్రేమించడం ఏంటి, వాళ్ళతో పెళ్లి అవ్వడం కోసం షిరిడీ సాయిబాబా ఆంజనేయ స్వామి ఏ దేవుణ్ణి ఎన్నుకోవాలో కూడా తెలియదు. వాళ్ళిద్దరూ బ్రహ్మచారులే. వాళ్ళకెందుకు ఈ గొడవ? నీకు పెళ్లి చేయడం వాడికేం పని? నీకు పెళ్లి చేస్తే ఏమైనా మహాత్మా గాంధీ పుడతాడా, సుభాష్ చంద్రబోస్ పుడతాడా? దీనికోసం దేవతలు దిగొచ్చి నా గుడి చుట్టూ తిరిగావు కాబట్టి నీ కోరిక తీర్చాలి నేను, తీరుస్తారా? ఇదెంత అజ్ఞానం అండి. మహత్యాలు మహిమలు గుళ్ళల్లో ఉండవు, గోపురాల్లో ఉండవు, విగ్రహాల్లో ఉండవు, అన్నీ మనిషి మనస్సులో ఉంటాయి. గ్రహింతురుగాక అన్ని